ఇండిపెండెంట్ మూవ్మెంట్ నడుపుకున్నాడు ఒకడు ఎమ్మెల్సీ అంటాడు ఒకడు అదంటాడు ఒకడు ఇది అంటాడు. ఏంది ఇది? ఏమైనా ఎజెండాలు అనుకున్నాయి. ఉద్యమాన్ని నీరు కారుస్తున్నారు. కూర్చొని ఇప్పటికైనా సాయంత్రం కూర్చొని రేపు పొద్దుగాల కూర్చొని ధర్నా చౌక్లో కూర్చొని సురుగాని 50-100 మంది ఆమరణ దీక్ష కూర్చోండి. తెలంగాణ రగిలితాం. ఉండాలా ఎట్లా తిరుగుతారు బయట? మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతున్నారు? అరే ఊర్లలో ఎక్కడెక్కడ నిరుద్యోగులు బయటకు వచ్చి వాళ్ళని అడ్డుకోవాలా లేదా? అరే ఏం పాఠాలు లేనివాడు ఢిల్లీలో ఎక్కడ కూడా అమెరికాకి వచ్చి వాడు లేకపోయిండు. మనం ఇక్కడ ఉండి పాఠాలు నేర్పిన ప్రపంచానికి ఉద్యమాల పాఠాలు నేర్పిన వాళ్ళు మీరు కూర్చొని ఊకే గిడికొచ్చి రౌండ్ టేబుల్ గిమ్ టేబుల్ ఏంది దాటిపోయింది అంత స్థాయి. అరే అరెస్టులు ఎందుకు చేస్తారు భయ్? నువ్వు ఒక కేంద్రంగా పెట్టుకో. మీ లోపల యూనిటీ లేదు కాబట్టి చేస్తున్నారు. మీ లోపల యూనిటీ లేదు. మొత్తుకొని సంవత్సరంకి వెళ్ళి మొత్తుకుంటున్నా. మీ లోపల యూనిటీ లేదు. పెట్టురు గట్టిగా పెట్టురు. నా పోలీసు వాళ్ళు అట్టు పట్టుకున్నారు. సార్ ఇంత ధైర్యమా? తెలంగాణ పొట్టు కట్ట మీద వచ్చినాక జైలు ఇప్పటికైనా కూర్చున్నా. ఇప్పటికే మేము అందరం ఉన్నాము. మొన్న చెప్పినాం అందరం ఉన్నాము. అందరం కూర్చున్నాము. నిరుద్యోగులను ఎందుకు కొడతారు? నిరుద్యోగులు రాకముందు మీరు చేయలేదు. మన పని మనం చేసుకున్నాం. మనం వచ్చిందని మనం రాని చెప్పినాం కదా. విలేకరులు పక్కకు వచ్చేయండి. ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జానీ మొత్తం దేశం మొత్తం తీసుకోపోదాం. చైనీ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. లంచా కొడుకులని తిడితే కూడా పడుతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోలేదు. మంత్రి చెప్తే మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరంటారో చెప్పిందా? విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేస్తారు. వాళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు మేము లోకల్ పెట్టినాం. వీళ్ళే ఆపుతారు కొడుకులు లారీలు తీసుకురాపోరు అంటారు. వీళ్ళు కొట్టండి మరి. వీళ్ళే ఆపుతారు. వీళ్ళ లారీలు తీసుకురాపోరు అంటారు. అరే మా ప్రొటెక్ట్ తెచ్చుకుంటాము. ఆ ప్రొటెక్ట్ తెచ్చుకుంటాం. మిమ్మల్ని ఎవరన్నా మేమేమనలే. గాలకంతా లేదమ్మా. పట్టుకొచ్చి మరి కొట్టాలి.
కొట్టని రేవంత్ రెడ్డి చెప్తుండేమో మరి లాఠీ చార్జీలు లేమని ప్రెస్ క్లబ్లలో లాఠీ చార్జీలు ప్రజాపాలన రాహుల్ గాంధీ ప్రజాపాలన దేశం మొత్తం తిరిగి నిరుద్యోగుల కాడికి వచ్చి గదుమ పట్టుకొని కాలు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి వాళ్ళకు ఉస్మానియా బిస్కెట్ తినిపించి నీలోఫర్ ఛాయలు తాగి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేపించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చిర్రు, చెప్పుకుంటారు కావచ్చు. లట్టు పడని ఉండిరమ్మా, కొట్టని ఉండ్రి. మీరు ఎందుకు ఆపుతారు? అరే కుట్టనియాలే మీరు తప్పు చేయనియాలే. మీరు ఎందుకు కుట్టనియని ఉండ్రి. ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిస్తుంది. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడవాళ్ళని దానికెళ్ళి వెనకకెళ్ళి లట్టు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి.